ఆంజనేయ అంజని తనయ ఆనంద హృదయ అనంత నిలయ శ్రీరామదూత పావన చరిత సద్గుణ భరిత శ్రీ హనుమంత. శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప సొసైటీ అని నూతనంగా ఏర్పాటు చేసుకొని వాళ్ళు లాస్ట్ ఇయర్ అయ్యప్పలకి అల్పాహారం అని పెట్టడం, అక్కడే వండడం, అక్కడే వడ్డించడం వినూత్నంగా ఎంతటి చక్కటి కార్యక్రమం అంటే అయ్యప్పలతోనే అక్కడే భోజనాలు అల్పాహారం చేపించి అందరికి సంతృప్తిగా 5-6 రకాల పలహారాలు చేపించి పెట్టడం మా అందరికి కూడా చాలా మందికి చాలా సంతోషం అనిపించింది. అలాంటి కార్యక్రమంలో పాల్గొంచుకోవడం కూడా మాకు చాలా ఆనందం అనిపించింది. అదే సొసైటీ వాళ్ళు ఈ రోజున ఇక్కడ వచ్చే భక్తులందరికీ కూడా అయ్యప్ప జన్మదినం సందర్భంగా అరటి పండ్లు, మజ్జిగ, ఈ యొక్క చల్లటి మజ్జిగ పంచిపెట్టడం వారి యొక్క ఆలోచన విధానానికి చాలా ఆనందం అనిపిస్తుంది. ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ముందు ముందు వాళ్ళు ఇంకా చేయాలని, వాళ్ళు వాటిలో విజయం పొందాలని, మాకు కూడా మంచి అవకాశాలు ఇవ్వాలని మా యొక్క కోరిక. అలాగే మమ్మల్ని పిలిచినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ఈ రోజు అయ్యప్ప పుట్టినరోజు సందర్భంగా మన జగద్గుట్ట ప్రాంగణంలో మజ్జిగ మరియు అంబలి మరియు అలానే అట్టి పండ్ల పంచడం కార్యక్రమం చేపట్టినాము. దీనికి మరి సహకరించిన అందరు దాతలకు కూడా ధన్యవాదాలు. మరి ఇందులో మరి మన ఆర్యవైశ్య సంఘం సభ్యులు ప్రతి ఒక్కరు పాల్గొన్నారు. అలాగనే మన జయదుర్గ వాసవి కనకాపరమేశ్వరి దేవస్థానం సభ్యులందరూ కూడా పాల్గొన్నారు. మరి ఇందులో ప్రకాష్ అన్న గారు, మరి తేరాల సీనన్న గారు, మన అన్నయ్య గారు, మరి అలాగనే శంకర్ అన్న గారు, మరి చైర్మన్ మన దిగ్విజయంగా పూర్తి చేసినారు. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో మనం ఆర్యవైశ్య సంఘంలో తరఫున మరి అలాగనే ధర్మశాస్త్ర అయ్యప్ప సేవా సమితి సందర్భంలో చేయడం ఎంతో సంతోషకరమైనది. ధర్మశాస్త్ర సభ్యులందరూ కూడా మరి ఒక వారం నుండి కూడా కష్టపడి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు అందరి సభ్యులకు కూడా సతీష్ అన్న గారికి, అలాగే సురేష్ గారికి, మన నరేష్ గారికి, అందరికీ సంఘం మా ధర్మశాస్త్ర సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓం శ్రీ స్వామి, స్వామి ఓం శ్రీ వాసవి స్వామి, స్వామి అయ్యప్ప సేవా సమితి జగద్గిరిగుట్ట, మేడ్చల్ జిల్లా, తెలంగాణ రాష్ట్రంలోని మన జగద్గిరిగుట్ట యూత్ అసోసియేషన్ అయ్యప్ప సేవా సమితి అసోసియేషన్ వారు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప సేవా సమితి వారు ఈ రోజు అయ్యప్ప స్వామి యొక్క జన్మదినం సందర్భంగా జగద్గిరిగుట్ట లాస్ట్ బస్ స్టాండ్ లో దాదాపుగా 1000 మందికి మజ్జిగ పంపిణీ కార్యక్రమం, అలాగే పండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. చాలా మంచి కార్యక్రమం. ఎంతో మంది పేదవారికి, అదేవిధంగా ఈ వేసవి కాలంలో దాహాన్ని తీర్చేటువంటి ఈ మజ్జిగ పంపిణీ చేయటము ఎంతో హాయిగా ఆహ్లాదంగా ఉంది. ఇదే విధమైనటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా చేసి మన యొక్క వైశ్య సోదరుల యొక్క ఉనికిని మరింత చాటేటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని బలపరిచేటువంటి విధంగా కార్యక్రమాన్ని దిగ్విజయపరిచినటువంటి ప్రతి ఒక్క ఈ యొక్క సభ్యులందరూ కూడా మనస్పూర్వక అభినందనలు తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క సభ్యుని కూడా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ ధర్మశాస్త్ర అయ్యప్ప సేవా సమితి కార్యక్రమం ఈ రోజు పండ్లు ఉన్న మజ్జిగ కార్యక్రమం చేపట్టినాము. ఈ రోజు ఉత్తర పాల్గొన్న నక్షత్ర సందర్భంగా అయ్యప్ప జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమం చేయదలుచుకున్నాము. శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప సేవా సమితి నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నాము. స్వామి జన్మదిన సందర్భంగా శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప సేవా సమితి ఈ రోజు మేము మజ్జిగ, అంబలి మరియు పండ్ల కార్యక్రమం చేపట్టాం జయదుర్గ ప్రాంగణంలో. మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ అయ్యప్ప స్వామి కృపాకటాక్షం వారిపై ఉండాలని కోరుకుంటూ స్వామి స్వామి శ్రీ అయ్యప్ప ధర్మశాస్త్ర సేవా సమితి అని 2025లో మేము స్థాపించాము. దానికి గాను అప్పుడు అల్పాహారం 21 రోజులు చేసినాము. దానికి చాలా మంది సహకరించారు. ఈ రోజు అయ్యప్ప స్వామి బర్త్డే సందర్భంగా ఇక్కడ ఆల్విన్ కాలనీ జగద్గుట్ట బస్ స్టాప్ లో పండ్లు, అంబలి
బటర్ మిల్క్ ఒక 2000 నుంచి 3000 మందికి ఇవ్వాలనే కోరికతోటి సభ్యులందరూ ముందుకు వచ్చి ధన రూపాయన కానీ వస్తు రూపాయన కానీ వాళ్ళు తోచినంత వాళ్ళ సహాయము ప్లస్ వాళ్ళ ఏదైతే వాళ్ళ ఎఫర్ట్స్ పెడుతున్నారో దానికి మేము ఎంతో అభినందనీయం. ఇలానే అయ్యప్ప స్వామి కృపా కటాక్షలు ఎప్పుడు ఎల్లవేళలా వాళ్ళ ఫ్యామిలీ అందరికి ఉండాలని స్వామి శ్రీ స్వామి శరణమయ్యప్ప. ఈ రోజు అయ్యప్ప పుట్టినరోజు సందర్భంగా మజ్జిగ పండ్లు అలానే రాగి జావ పంచడం జరుగుతుంది. ఈ పంపిణీ కార్యక్రమం అయ్యప్ప సేవా ధర్మశాస్త్ర అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు ఆ ద్వారా నిర్వహించబడుతుంది. దీనికి అన్ని స్పందన వస్తుంది. ఇలాంటి కార్యక్రమాలు మా నుంచి ఇంకా ముందు ముందు ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాము. దానికి మా నరేష్ గారు, నాగరాజు గారు, మా సతీష్ గారు ఎంతో మంది సహకరించారు. అట్లనే దీనికి లీగల్ గా ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండడానికి మాకు లీగల్ అడ్వైజర్ కూడా ఉన్నాడు సురేష్. థ్యాంక్ యూ.